పార్టీ ఇట్లా పలు రకాల పార్టీలతో మాకు ఎలాంటి అభ్యంతరం లేదని వాళ్ళతో లేఖలు సేకరించింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళ, సోనియా గాంధీ, లేకుంటే ఇంకెవరైనా? కేసీఆర్ గారే కదా వాళ్ళందరినీ ఒప్పించి తెలంగాణకి మాకు నో అబ్జెక్షన్ లెటర్ రాపించుకొచ్చింది. సో ఖచ్చితంగా మాకే అడిగే హక్కు ఉంటది, ఈ రోజైనా రేపైనా ఎప్పటికైనా మాకే అడిగే హక్కు ఉంటది, విమర్శించే హక్కు కూడా మాకే ఉంటది. ఇంకో విషయం అన్నా, మీరు అంటున్నారు సోనియా గాంధీని అనేటోళ్ళ అని. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విషయంకి వస్తే సోనియా గాంధీ అనేటోళ్ళమే. తెలంగాణ తల్లి కంటే వీళ్ళందరూ ఎందుకు ఎక్కువ అవుతారన్నా? తెలంగాణ తల్లి విగ్రహం కాడ వచ్చి రాజీవ్ గాంధీని పెడతా అంటే తెలంగాణ తల్లి ఎక్కువ, రాజీవ్ గాంధీ ఎక్కువ అంటే రాజీవ్ గాంధీ ఎవరు? ఏం చేసిండు ఆయన? ఇంకా ఆయన ఆయన కుటుంబానికి మొత్తం ద్రోహం చేసిన చరిత్ర, బలి తీసుకున్న చరిత్రనే ఉంది. అలాంటి ఆయన మాకెందుకు? ఇంకొక విషయం, ఏమన్నా రాజీవ్ గాంధీ ఖచ్చితంగా ఏమన్నా పోరాట యోధుడా? పోరాట యోధుడు ఇంకో పెద్ద ఆయన మీద ఒక పెద్ద స్కామ్ కూడా ఉంది. మరి దేవుని కేరగా బోఫర్ స్కామ్ లో ఆయన పేరు వచ్చిందంటారు. అది ఇంకా దాని గురించి నేను వదిలేస్తా, కానీ మనమైతే విన్నాం బోఫర్ స్కామ్ లో ఆయన పేరు వచ్చిందని. మరి ఆయన పోరాట యోధుడు, ఇందిరాగాంధీ లాగా ప్రజాసేవలుండి కూడా చనిపోయినాడు కాకపాయే. ఆయన ఎన్నికల ప్రచారం పోయినప్పుడు తమిళనాడులో LTT వాళ్ళు చేసిండ్రు, మానవ బాంబు దాడి చేసిండ్రు, చనిపోయిండు అని మాట్లాడతారు. అంతేగాని దేశం కోసం ప్రజల కోసం ఆయన చేసింది ఏం లేదు. ఇంకా ఏ రకంగా ఒప్పుకోమంటారు ఆయనని మా దగ్గర పెట్టి? మిగతా 17 మంది ప్రధానులు ఏం చేసిండ్రు? అందరూ తెచ్చిపెట్టారు. మరి అంటే నువ్వు ఈరోజు కాంగ్రెస్ వచ్చి నువ్వు పెడతావు, రేపు BRS తీసేస్తాం, లేకుంటే ఇంకే రోజు ఇంకో పార్టీ వస్తుంది అంటే పెట్టుకుంటూ పోయి తీసుకుంటూ పోయేదేనా? తెలంగాణ తల్లి అనేది అల్టిమేట్. ఏ పార్టీ వచ్చినా తెలంగాణ తల్లి అందరిది. రాజీవ్ గాంధీ అందరోడు కాదు. అలాంటప్పుడు మేము ఎట్లా ఒప్పుకుంటాం? తెలంగాణ చీము నెత్తురు ఉన్నోడేవాడు కూడా రాజీవ్ గాంధీ కాదు ఇంకెవరిని కూడా ఆ ప్లేస్ లో ఒప్పుకోము. ఇంకో మాట ఇంకా చెప్పాల్సి వస్తే, మాకు మా యాదిరెడ్డి అన్న పెద్ద గొప్పోడు రాజీవ్ గాంధీ కంటే, మా శ్రీకాంతాచార్య అన్న గొప్పోడు, బలిదానాలు చేసిన వాళ్ళు గొప్పోళ్ళు ఇంకా రాజీవ్ గాంధీ కంటే చెప్పాలంటే. ఎవరన్నా రాజీవ్ గాంధీ ఎందుకు పెట్టాలో మేమెందుకు ఒప్పుకుంటాం? మీకు ఇంకో క్లియర్ కట్ గా చెప్తా, మా BRS ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు బాహుబలి సినిమా చూసే ఉంటారు. బాహుబలి సినిమాలో ఎట్లయితే విగ్రహం ఎట్లయితే పడిపోయిందో, సరే మేమంత అవమానం చేయము, మర్యాదతోనే అదే లెవెల్లో తీసి పంపించేస్తాం. వాళ్ళు ఏడన్నా పెట్టుకుంటారు, ఏడే పెట్టుకుంటారు, ఆఫీస్ లో పెట్టుకుంటారు, ఇంకేడ పెట్టుకుంటారు, మాకు అనవసరం. ఢిల్లీకి పంపించుకుంటారు, ఢిల్లీలో గాంధీ భవన్ పంపించుకుంటారు, మాకు అనవసరం. ఓకే, ఇదే అంశం పైన ఎవరు టచ్ చేసి చూస్తారో టచ్ చేయండి, రండి మేము పెట్టి చూపిస్తామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న విప్పులు కూడా చెప్తా ఉన్నారు, ప్రభుత్వ విప్పులు కూడా. మేము చెప్పినాం కదన్నా, అధికారం ఇది ఉంది, నోటికి ఎన్నన్నా మాట్లాడతావు. అధికారం పోయినాక నువ్వేం చేస్తావు, ఎవరేం చేస్తావు? మేము అధికారం వచ్చినాక నీకు దమ్ముంది ఆడాడు పెట్టి నీకే మేము రాణిస్తామా నిన్ను? ఇప్పుడు అదే పరిస్థితి వాళ్ళకు కూడా ఉంటది కదా, మీరు మిమ్మల్ని రాణిస్తారా? ఈరోజు పోయొచ్చినా మిమ్మల్ని రాణిస్తారా? అంటే అక్కడ విగ్రహం నెలకొల్పినప్పుడు మీరు పోయి అది చేసినప్పుడు వాళ్ళది అదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎట్లయితే వార్నింగ్ ఇస్తున్నారో వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అందుకే కదన్నా మేము అధికారం వచ్చినాక తొలగిస్తామంటున్నాం. ఇప్పుడు ముట్టుకోము, ప్రజాస్వామ్య విరుద్ధంగా మేమేమి చేయం, ప్రభుత్వంకి విరుద్ధంగా మేమేమి చేయం, దాన్ని కుళ్ళగొడతాం అని మేము అంటలే. మా అధికారంలో ఖచ్చితంగా రావడం ఖాయం, వచ్చినాక తీయడము ఖాయం. వాళ్ళకి పార్సల్ చేసి ఢిల్లీకి పంపిస్తామా, వాళ్ళు ఏడికి పంపించామంటే ఆడికి పంపిస్తాం, అంతే. అంతే. ఇప్పుడు మేము చేస్తామని ఇప్పుడు అంటలేము, ఎందుకంటే అధికారంలో ఉన్నది వాళ్ళు, బలగం మొత్తం వాళ్ళతో ఉంది. మేమెందుకు ముట్టనింకపోతాం దాన్ని? అనవసరంగా ఏమంటారు కదా, ప్రజాస్వామ్య విరుద్ధంగా మేమెందుకు చేస్తాం? మా అధికారం వచ్చినాక అధికార లాంఛనాలతోనే తీసేసి తల్లిని అంతకు ఇంకా ఎక్కువ రెట్లు విగ్రహాన్ని అయితే పెడతాం అక్కడ, మా తెలంగాణ తల్లిది. మీ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ తల్లి మీద రేవంత్ రెడ్డికి ఎంత కక్కసు ఉందంటే, తన సొంత బిడ్డకు నగలు చేసి అలంకరించి అంత పెడతాడు, కానీ తెలంగాణ తల్లికి మాత్రం నగలు కిరీటాలు ఉండొద్దు అంటాడు. అది ఆయన ఐడియాలజీ తెలంగాణ తల్లి మీద. అంటే తెలంగాణ తల్లి అంటే నీ తల్లి కూడా, నీ తల్లి మంచిగా కనిపించడం నీకు నచ్చదా? నీ తెలంగాణ తల్లి నగలు వేసుకొని కిరీటం పెట్టుకుని దేవతలాగా ఉండడం నీకు నచ్చదా? నీ బిడ్డ మాత్రం నగలు వేసుకొని వజ్రాల నగలు వేసుకొని ఫోటోలు దిగి పెళ్లిళ్ళు తింటే పెళ్లిళ్ళు తిరిగితే మంచిది కాదు. తెలంగాణ తల్లికి మాత్రం మామూలుగా ఉండి ఏమీ లేకుండా, ఏమంటారు కదా, ఒక పేద వ్యక్తి లెక్క ఉండాలా తెలంగాణ తల్లి. ఆయనకి తెలంగాణ, మీకు ఇంకో విషయం చెప్పాలి, ఆయన ఉద్దేశం ఏంటంటే రెండు ఇక్కడ. ఒకటి, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మాభిమాన్ని ప్రజల్లోకి వెళ్ళి ఎల్లగొట్టాలి. కేసీఆర్ 24 ఏళ్ల నుంచి తెలంగాణ, అసలు తెలంగాణ తల్లి అని అంటే మీ ఉద్దేశంలో ఏంటి? నగలేసుకొని, లేకపోతే చాలా అంటే పట్టు చీరలు కట్టుకొని ఉండే తెలంగాణ తల్లి, లేదంటే కష్టజీవుల నుండి వచ్చిన, లేకపోతే ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన ఒక శ్రామిక మహిళను మేము చూపిస్తున్నాము, ఈ శ్రామిక మహిళనే నిజంగా తెలంగాణ తల్లిగా మేము గుర్తిస్తామనేది చెప్తా ఉన్నారు. మీరు అనుకుంటున్నట్టు, BRS వాళ్ళు అనుకుంటున్నట్టు ఇది కాదు కదా అని అంటారు. కాదన్నా, నా తల్లి ఉంటది, నేను ఏమీ సంపాదించినప్పుడు నా తల్లి పేదగా ఉంటే నేను ఒప్పుకుంటా. నా తల్లి నేను సంపన్నురాలే సంపాదించినప్పుడు నా తల్లిని పేదరాలుగా చూపించాలా నేను?
మేము ఒకప్పుడు నిలువెల్ల గాయాల వీణ నా తెలంగాణ అన్నాము. అప్పుడు గాయాలు ఉన్న నా తల్లికి మేము తెలంగాణ తెచ్చుకున్నాం, బానిస సంఖ్యలో తెంపినాం. ఇప్పుడు కూడా నా తెలంగాణ తల్లిని అట్లే చూపియాలనా? నా తెలంగాణ తల్లికి అస్తిత్వం ఉండదా? నా తెలంగాణ తల్లిని మేము ఏమంటారు గంభీరంగా చూడాలనుకుంటున్నాం. మా తల్లి దేవత అనుకుంటున్నాం. మేమెందుకు ఆమెను పేదరాలుగా చూడాలి, లేకుంటే శ్రామికురాలుగా మేమెందుకు చూడాలనుకుంటాం?